నల్లచెరువు వర్కర్స్ కాలనీ విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో 19వ గణపతి మహోత్సవాలు శనివారం రాత్రి అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన వేలం పాటలు స్వామివారి లడ్డూని 4 లక్షలకి తోకల తేజ దక్కించుకున్నారు. గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం నేత్రపరంగా సాగింది. కోలాటం, కనక తప్పెట్లు, కేరళ వాయిద్యం, తమిళనాడు, పాండిచ్చేరికి రాష్ట్రాలకు చెందిన కళాకారులు సాంప్రదాయ ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ఈ మేరకు విఘ్నేశ్వర యూత్ సభ్యులు రాళ్లబండి రామరాజు మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నారు వివరించారు. నల్లచెరువు మెయిన్ రోడ్డు 6వ లైన్ వర్కర్స్ కాలనీ యందు జరిగే ఉత్సవాలకి గుంటూరు నగరంలోని ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. వర్కర్స్ కాలనీ మెయిన్ రోడ్డు యందు విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 19వ గణపతి మహోత్సవం సందర్భంగా ఈరోజు అంగరంగ వైభవంగా కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, అస్సాం మరియు కోలాటాలు ఎప్పుడో కనుమరుగైనటువంటి కోలాటాలు చక్కబడులు ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో స్వామివారి నిరంతర మహోత్సవం ఈరోజు విఘ్నేశ్వర యూత్ వారు నిర్వహించినటువంటి స్వామివారి విశేష అన్నప్రసాదాన్ని నల్లచెరువు 7వ లైన్ వాస్తవ్యులు తేజ తోకల తేజ గారు 4 లక్షల రూపాయలకు పాడుతున్నారు. వారికి వారి కుటుంబ అదేవిధంగా విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు అధిక సదవకాశం సుమారు 20,000 మందికి పైగా భక్తులు మా విఘ్నేశ్వర యూత్ వారు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అశేష జనవాహిని వచ్చి ఉన్నారు. ఆ అశేష జనవాహిని ఆ సర్వేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుడు ఎల్లవేళ కాపాడవలసిందిగా కోరుతున్నాం. జై గణేశ, జై జై గణేశ. అదేవిధంగా మా విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో గత 19 సంవత్సరములుగా మేము ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ ఉత్సవంలో భాగంగా సుమారు 10,000 మందికి ప్రతి సంవత్సరం 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము.